హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. అదే మహేంద్ర స్కార్పియో ఎన్. సో మీ బడ్జెట్ ఒకవేళ 20 నుంచి 25 ల్యాక్స్ మధ్యలో ఉన్నట్టయితే ఎందుకు క్రీటా, గ్రాండ్ విటారా, సెల్టోస్కి వెళ్తారు? సేమ్ బడ్జెట్లో ఇంకొక 1 or 2 ల్యాక్స్ ఎక్స్ట్రా పే చేస్తే మనకు రియల్ బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీస్ స్కార్పియో ఎన్ఏ వస్తుంది కదా. ఇంకా క్లాసిక్ అంటే కూడా మరింత అప్డేటెడ్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది దీనిలో. డ్రైవ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ అంతా బాగుంటుంది. పైగా సేఫ్టీలో కూడా ఆ కార్స్ కంటే చాలా బెటర్, కాంపాక్ట్ ఎస్యూవీస్ కంటే. పైగా రోడ్ ప్రెజెన్స్ అయితే ఇంకా టాప్ నాచ్, దీన్ని బీట్ చేసేది లేదు. మరి దీంట్లో ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయా అనేది డైరెక్ట్ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. ఇలాగే మీ రివ్యూ కూడా మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నారైతే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకు, అక్కడ మీరు వచ్చి మెసేజ్ చేయండి డైరెక్ట్. లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తున్నాను స్క్రీన్ పైన, అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మన టీం ఫాలో అప్ అవుతుంది. మీ పేరు చెప్పరా? నా పేరు సాయి. ఐ వాజ్ ఇన్ టు బిజినెస్. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు వెహికల్ మీరు? ఇది 23 ఫిబ్రవరిలో తీసుకున్నాను. 23 ఫిబ్రవరి, ఆల్మోస్ట్ 2 years. 2 years, yeah. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఇది క్లోజ్ టు 64,000. 64,000. Yeah. ఓకే, నాట్ బ్యాడ్. ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్స్ 1 yearకి చొప్పున తిరిగారు. ఫస్ట్ ఇయర్లోనే నేను 40,000 to 45 క్రాస్ చేశాను. ఇప్పుడే తక్కువ తిరిగాను ఇంకా. ఓకే, ఫస్ట్లీ స్కార్పియో ఎన్ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? స్కార్పియో ఎన్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే అవర్ ఫ్యామిలీస్ ఫస్ట్ కార్ స్కార్పియో క్లాసిక్ 2005. మా ఫాదర్కి అదంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా లేటర్ ఆన్ నేను యుఎస్ రిటర్న్స్ అనమాట. అక్కడ ఉన్నప్పుడు నాకు ఎస్యూవీ ఉండేది, యాక్యూరా MDX అని. ఇంకా దానికి అప్పట్లోనే నాకు ఎడాస్ ఫీచర్స్, ఆటో బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ ఇవన్నీ ఉండేవి. సో అవన్నీ కావాలి అని చెప్పి చూసుకున్నప్పుడు ఐ గాట్ ఎ ఛాన్స్ టు టేక్ XUV 700. అది టాప్ వేరియంట్ తీసుకుంటే ఎన్ని వస్తాయి. బట్ నేను ఇండియా వచ్చేసిన తర్వాత అది చూసినప్పుడు అది కొంచెం నాకు క్లాసీగా, అంటే అదొక కంఫీ కార్ అది. సో నాకు అనిపించింది రగ్గడ్గా ఉంటే బాగుంటుందని సఫారీ అనుకున్నాను. ఈలోపు ఇంకా మా బాబాయ్ నేను అనుకున్నప్పుడు స్కార్పియో వెళ్దాము, మనకి వెరీ ఓల్డ్ అదే కదా, సో మళ్ళీ అదే ట్రై చేద్దాం, సేమ్ సిల్వర్ కార్ తీసుకుందాం అనుకున్నా. సిల్వర్ బాగాలేదని చెప్పి ఇక ఇది ఫారెస్ట్ తీసుకున్నాం, గ్రీన్. ఓకే, సో XUV 700 కాకుండా ఇంకేదన్నా వేరే బ్రాండ్ కార్ చూసారా? చూడలేదు అసలు ఏది చూడలేదు. జస్ట్ రోడ్డు మీద లేదంటే ఫ్రెండ్స్ దగ్గర చూడటమే. ఆల్రెడీ అప్పట్లో మా దగ్గర ఇది ఉండేది XUV 700, వేరే పార్ట్నర్ దగ్గర ఉండేది. సో అది చూసాము, కాకపోతే అది లైట్ కలర్స్ ఇంటీరియర్. ఇంకా మన యూసేజ్ కి అది 1 year లోనే అవుట్. సో అది ఇప్పుడంటే ఏదో ఆప్షన్స్ ఇచ్చారు కానీ, బ్లాక్ ఇంటీరియర్స్ ఏదో ఇచ్చారు కానీ అప్పుడు లేవు. అది చూసే టైంలో. అండ్ అప్పుడు థార్ రాక్స్ కూడా లేదు. సో అట్లా వేరియంట్ మన టాప్ ఎండ్. యా, ఇట్స్ Z8L. అప్పుడు ఉన్నప్పుడు ఇదే టాప్. ఇప్పుడంటే వేరే వచ్చేసినాయి, కార్బన్ ఎడిషన్ అని అయ్యని వచ్చినాయి. అండ్ డీజిల్. యా, డీజిల్ ఆటోమేటిక్. ఓకే, మీరు US లో పెట్రోల్ వెహికల్స్ డ్రైవెన్ చేస్తారా? అక్కడ పెట్రోల్ ఎక్కువ ఉంటాయి. ఎట్లా మరి షిఫ్ట్ అయినప్పుడు డీజిల్ కి పెట్రోల్ కి ఎలా అనిపించింది మీకు? అంటే నాకు తేడా అనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది 3.5 లీటర్ ఇంజిన్ నేను వాడింది. అండ్ ఆటోమేటిక్, అది కూడా 6 cylinder. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం తేడా అనిపించింది, ఎందుకంటే ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. మెయిన్ థింగ్ ఏంటంటే టర్బో ఉంటది కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. కాకపోతే అది ఆల్ వీల్ డ్రైవ్, ఇదేంటంటే 2 wheel drive, అది తేడా. మీరు లాంచ్ అయిన వెంటనే తీసుకున్నారు. లాంచ్ అయినప్పుడు దీనికి ఉన్న క్రేజ్ ఎలా అంటే అసలు 40 minutes లోనే కొన్ని lakhs of bookings అయ్యాయి. సో మీరు ఆ బుకింగ్ లో ఒక పర్సన్ గా ఉన్నారా? అండ్ డెలివరీ పీరియడ్ ఎంత పెట్టారు? యాక్చువల్లీ నేను ఇది లాంచ్ అప్పుడు ఐ రిమెంబర్, నేను నా ఫ్రెండ్ వివేక్ బాబు అని ఉంటాడు, ఆయన ఇద్దరం కలిసి మేము టీవీలో పెట్టుకొని చూసాము. వెయిటింగ్ అనమాట, మహేంద్ర ఏం అప్గ్రేడ్ చేస్తుంది. XUV 700 తర్వాత బాగా హైప్ వచ్చింది స్కార్పియో మీద. సో స్కార్పియో మళ్ళీ తీసుకొస్తున్నారంటే దానికోసం చాలా మంది వెయిట్ చేసి, అలాగే మేము కూడా వెయిట్ చేసాం. ఇది చూడంగానే మేము తర్వాత ఇంకా ఫేస్బుక్ లో వాటిలో చూడటమే, విత్ ఇన్ 1 hour లోనే ఏదో 1 lakh బుకింగ్స్ వచ్చినాయి సంథింగ్. అసలు ఇంకా నాకు తెలిసి మహేంద్ర కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఫింగర్స్ క్రాస్డ్ అంతే. మరి వెయిటింగ్ పీరియడ్ ఏమైనా చెప్పారా? ఎంత పడింది మీకు వెయిటింగ్? లేదు, నాకు వెయిటింగ్ పీరియడ్ ఏం చెప్పలేదు. డిసెంబర్ ఎండింగ్, January 1st లో అట్లా ఫిక్స్ అయ్యాము. అప్పుడు ఐ థింక్ ఇది మా మేనేజర్ చూసుకున్నాడు మొత్తం. సింపుల్ వెళ్ళి మొత్తం ఆయనే చూసుకున్నాడు, ఆయనే బుక్ చేశాడు, ఆయనే అంతా చేశాడు. లాస్ట్ డెలివరీ అప్పుడు ఇంకా నువ్వు రావాల్సిందే అని కూర్చుంటే ఇంకా అప్పుడు వెళ్ళి తీసుకున్నా. ఇంకా అంత 6 months 1 year వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. టాప్ ఎండ్ కి అంతే నడవలేదు. బేసిక్ అంటే ఐ థింక్ సో మిడ్ వేరియంట్స్ కి నడుస్తుంది. టాప్ ఎండ్ ఎందుకంటే ఏ బ్రాండ్ అయినా సరే ఎక్కువగా వాడు చేసేది టాప్ ఎండ్స్. టాప్ ఎండ్ లేదంటే బేసిక్ 1-2 వేరియంట్స్. టాప్ మోస్ట్ ఎక్కువ చేసుకున్నా బిజినెస్ వాల్యూ ఎక్కువ వస్తుంది కదా.
ఇంకా కమింగ్ టు స్కార్పియో ఎన్లో మళ్ళీ 2 ఇంజన్ ట్యూన్స్లో లాంచింగ్ అనేది చేశాడు మనకి తెలిసిన. Z2 Z4 ఏమో అంత ట్యూనింగ్ లేదు, పవర్ తక్కువగా ఉంది 130 bhp అలా. మీది కొంచెం పవర్ బాగుంటుంది 170 వరకు. పర్ఫార్మెన్స్ వైజ్గా ఎలా అనిపిస్తుంది? పర్ఫార్మెన్స్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. అంటే నేను నడిపిన కార్లో నేను ఇక్కడ నడిపింది ఫార్చునర్ నడిపాను, హైక్రాస్ నడిపాను, క్రిస్టా నడిపాను, అండ్ క్రెటా, సెల్టోస్ అవి నడిపాను. అవి అసలు కంపేర్ కూడా చేయదు బికాస్ దే ఆర్ 1.5 లీటర్ ఇంజన్స్. సో 2.2 లీటర్ ఇంజన్ లో ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, సిటీ అండ్ హైవే కంపారిజన్ పర్ఫార్మెన్స్ ఏం డిఫరెన్స్? అంతేం అనిపించలేదు నాకు. అండ్ టాప్ స్పీడ్ మీరు క్రూజ్ చేసింది 160, 170 అట్లా. ఓకే, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అదే 160, 170లో స్టెబిలిటీ ఏమన్నా ఎలా అనిపిస్తుంది ఈ వెహికల్స్ ఎస్పెషల్గా? 160, 170లో స్టెబిలిటీ అంటే స్పోర్ట్స్ కార్ తోలినట్టు, ఏదో M4, M5 తోలినట్టు జిగ్జాగ్ తోలితే ఏదన్నా కష్టమే. స్ట్రైట్ గా ఇంకా మన లేన్ మనం చూసుకొని వెళ్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ సో, నాకైతే తేడా అనిపించలేదు. ఎస్పెషల్లీ ఈ స్కార్పియో కార్స్ కి ఏరోడైనమిక్స్ అనేవి ఉండవు. అయితే సడన్ గా ఆ స్పీడ్స్ లో టర్న్ చేయాల్సి వస్తే కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? కష్టమే, అది డౌటే కొంచెం. ఓకే, కమింగ్ టు NVH లెవెల్స్ ఎలా ఉంటాయి క్యాబిన్ లో? డీజిల్ తీసుకున్నారు మీరు, బాగుంటుంది యాక్చువల్లీ. ఏం హార్ష్నెస్ సౌండ్ కానీ ఇంజన్ సౌండ్ లేదు, కొంచెం రాట్లింగ్ ఉంటుంది. ఏంటంటే ఆ 3rd row సీట్ అది బెంచ్ సీట్ ఇవ్వటం, ప్లస్ అది కూడా సీట్ లోపలికి పెట్టకుండా దాన్ని హ్యాంగ్ చేసేలా చేయటం వల్ల దానివల్ల మూవ్ అవుతా ఉంటుంది అటు ఇటు. ఓకే, అండ్ రియల్ మైలేజ్ సిటీ హైవే? సిటీ ఐ విల్ గెట్ అరౌండ్ 10-11 అండ్ హైవే మీద 80-90లో వెళ్తే వీ కెన్ గెట్ ఈజీలీ 16-17. బట్ మనం 120 దాకా ఎంత పెద్ద కార్లో 80-90 ఎవరు పోరు నన్ను అడిగితే. సో 120-130 అట్లా వెళ్తున్నప్పుడు విల్ బి గెటింగ్ అరౌండ్ 12-13 అట్లా. ఇప్పుడు క్లస్టర్లో ఎంత ఉంది మైలేజ్ రియల్? ఐ థింక్ సో 11.2 or 11.3 అంటే చూపిరా. ఎస్, మహేంద్ర అయితే ఇంజన్ ట్యూనింగ్ బాగానే చేసింది. కమింగ్ టు మైలేజ్ 11.2. ఓకే, సిటీలో 11.2, హైవేలో 16-17 ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ థింక్స్ 13-14 వస్తుందంటే హీ ఈస్ ద లక్కీ గై అనుకోవటమే. సో 13-14 షుడ్ బి ఫైన్. మాన్యువల్లో నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్కి వచ్చింది 16-17 దాకా వచ్చింది. ఆటోమేటిక్ కాబట్టి ఆటోమేటిక్ రాదు. ఆ ఇంటీరియర్ ఉన్నాం కాబట్టి టచ్ స్క్రీన్ ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. టచ్ స్క్రీన్ గురించి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఇష్యూస్ కాదు అది, యాక్చువల్లీ యూ హ్యావ్ టు ఆస్క్ లాట్ ఆఫ్ మహేంద్ర గైస్. వాళ్ళందరూ వెక్స్డ్ అయ్యి ఉన్న విషయం ఈ టచ్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, ఈ 2 విషయాలు వెక్స్డ్ అయ్యి ఉంటారు. అందరూ వెక్స్డ్ బికాస్ ల్యాగ్ నడుస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ దిస్ కార్ దట్ యూ ఆల్రెడీ స్టార్టెడ్, నువ్వు స్టార్ట్ అయ్యావు ఆన్ అవ్వు అని చెప్తే అప్పుడు ఆన్ అవుతుంది. ఒక 10 seconds అట్లీస్ట్, 10 seconds పక్కా. ఒక్కోసారి అయితే అట్లీస్ట్ 30 to 40 seconds అయిపోద్ది. ఒక్కోసారి క్లస్టర్ కూడా అయిపోద్ది. అండ్ సడన్ గా ఆండ్రాయిడ్ ఆటో డిస్కనెక్ట్ అవుతా ఉంటది, మంచి ఫోన్లు మాడుతూ ఉంటాం, ట్రాఫిక్ లో ఉంటది. లేదా నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే వెన్ వీ వెంట్ టు లో సిగ్నల్ ఏరియా అక్కడ డిస్కనెక్ట్ అవుద్ది అంట. ఓకే, అదేంటో అర్థం కాదు నాకు మరి. అండ్ సీటింగ్ కంఫర్ట్ ఫ్రంట్ అయితే టాప్ నాచ్, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు రేర్ సీట్స్, ఒకసారి రేర్ ఇంకా బెంచ్ కంప్లీట్లీ. అంటే దీంట్లో 6-seater వేరియంట్ ఉంది కానీ ఐ ప్రిఫర్డ్ ది 7-seater యాక్చువల్లీ. అండ్ అయితే సపోర్ట్ కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ ఫ్యామిలీకి ఎప్పుడన్నా? లేదు ఫ్యామిలీ అయితే నాకు ఎప్పుడు ప్రాబ్లం చెప్పలేదు, నేను ఎప్పుడు కూర్చోలేదు మెయిన్ థింగ్. ఇప్పుడు ఇక వెళ్ళాల్సిందే మనం 3rd rowకి. అది 3rd row మర్చిపోవాలి బేసికల్లీ, 5-seater లోనే కౌంట్ చేద్దాం. ఎస్, ఎందుకంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే బెంచ్ టైప్ ఫోల్డింగ్ ఇలా ఇవ్వకుండా ఫ్లాట్ బెడ్ ఇస్తుంటే బాగుంటది. అలా కాకపోయినా ఫార్చునర్ లా మనం అనుకున్నట్టు ఫార్చునర్ ఇన్నోవాస్ లా ప్లాన్ చేసినా బాగుంటది. ఇప్పుడు దీని వల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే లెట్స్ సే వి హావ్ 6 person, ఫ్రంట్ 2 మధ్యలో 3 కూర్చుంటారు, ఒకటి వెనక వస్తాడు. దానికోసం ఫుల్ సీట్ ఓపెన్ చేయాలి కదా. అదేదో స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు, ఒక సీట్ ఓపెన్ చేసి ఇంకో సీట్ మనకి లగేజ్ కి పనికి వస్తుంది కదా. ఇన్ కేస్ 3rd row మీరు యూజ్ చేసినా కూడా అండర్ థై సపోర్ట్ అయితే చాలా పువర్. అసలు ఇంకా కిడ్స్ కోసం అంతే. ఇంకా కిడ్స్ ఐ థింక్ సో కిడ్స్ అండర్ 8 కూడా కాదు 7.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బెంచ్ టైప్ ఈ స్కార్పియో ఎన్లో బెంచ్ టైప్ మీకు బెటర్ అనిపించిందా, లేదంటే క్లాసిక్ లాగా సైడ్ వేసి ఇచ్చుంటే బాగుండు అనిపించిందా? వద్దులే, ఇదే బెటర్. ఎందుకంటే అది క్లాసిక్ లాగా ఇస్తే మనకి సేఫ్టీ మెజర్స్ తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్, కటన్ ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ వర్కౌట్ కావు. యా కరెక్ట్. అండ్ కమింగ్ టు టెయిల్ గేట్ ఓపెనింగ్, ఈ డిజైన్ ఇది క్లాసిక్. ఇది ఓకేనా? నేను ఐ థింక్ ఐ రిమెంబర్ లెక్సస్ GX అని, ఇట్స్ కైండ్ ఆఫ్ లెక్సస్ LX టైప్ లో ఉంటుంది. అదే టొయోటాలో 4Runner ఎట్లుందో లెక్సస్ లో GX ఆ వేరియంట్ ఉంటుంది. సో దానికి కూడా ఇలాగే వస్తుంది అనమాట. ఓకే, కానీ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాల్కి వెళ్ళినా కూడా ఇక్కడ చూస్తే ఒక 4 feet 5 feet వరకు ఆక్యుపై చేసుకుంటుంది. మనం బూట్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా వెహికల్ ఉంటే కష్టం అవుతుంది, చాలా కష్టం. కాకపోతే కొన్ని కదల్చకూడదు నన్ను అడిగితే. ఇది లెట్ ఇట్ బి అనుకుంటే బాగుంటది. ఇది కూడా అప్రైట్ ఇచ్చేస్తే ఇంక అన్ని కార్లాగా ఇది కూడా అయిపోద్ది కదా. ఇప్పుడు సఫారీ అప్రైట్ ఇచ్చేసాడు, తర్వాత ఫార్చ్యూనర్ అదే, ఇన్నోవా అదే. ఓన్లీ దీంట్లో అంటే ఈ సెగ్మెంట్ లో ఉన్నది ఇది ఒక్కటే. లోయర్ వేరియంట్స్ లో ఉన్నాయి, బొలెరో ఉంది, ఇంకా ఉండేలే కానీ బట్ ఇంత హై క్వాలిటీ సెగ్మెంట్ లో ఇదే ఉంది. ఓల్డ్ స్కూల్ డిజైన్ లెట్ ఇట్ బి. అప్గ్రేడ్ ఏమైనా చేస్తే కనుక కొన్ని చేస్తే బాగుంటది. ఏమేం చేయాలనిపిస్తుంది? ఎడాస్ ఒకటి యాడ్ చేస్తే బాగుంటది, లేన్ కీప్ అసిస్ట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడున్న దానికి కూడా బ్రేక్స్ కొంచెం వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే సడన్ బ్రేకింగ్ అప్పుడు కొంచెం షేక్ అవుతుంది వెహికల్, బాగా వెహికల్ కాదు కానీ స్టీరింగ్ షేక్ అవుతుంది. మెయిన్ థింగ్ కొంచెం భయం వేస్తుంది అప్పుడు. ఇప్పుడు లెట్స్ సే when we are cruising 120, మనకి సడన్ గా ఎవరన్నా ఇప్పుడు హైవే మీద వెళ్తున్నప్పుడు ఎవరో బ్రేక్ కొడతారు ఏదో ఒక ఆలోచనలో. మనం సడన్ గా బ్రేక్ కొట్టినప్పుడు మనకి అంటే వెనక్కి కూర్చొని భయం వేస్తే, డ్రైవింగ్ వాళ్ళకి ఏం కాదు కానీ స్టీరింగ్ మాత్రం బాగా షేక్ అవుతుంది. అండ్ దీంట్లో 4 disc బ్రేక్స్ వచ్చాయి. బ్రేకింగ్ బైట్ క్వైట్ అంటే బ్రేకింగ్ బైట్ షార్ప్ గా ఉంటుందా? నేను స్టార్టింగ్ లో డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంది బ్రేక్స్. ఓన్లీ థింగ్ బ్యాడ్ ఏంటంటే when we are going on uneven roads లో వెళ్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్, బ్రేక్ చేసినప్పుడల్లా ఏమిటంటే షేక్ అవుతుంది. ప్లస్ వీల్ కొంచెం రబ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఓకే, కమింగ్ టు థర్డ్ రో యూజ్ చేసినా కూడా మనకి బూట్ స్పేస్ అయితే అసలు మ్యాక్స్ ఉండాలి. అలాంటి బ్యాగులో 3 పెట్టుకోవచ్చు అంతే. ఇలాంటి చిన్న బ్యాగ్స్ కానీ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ తప్పితే ఇంకా ఏమిరా 5 seater కానీ కౌంట్ చేసుకోండి. ఇంకా మాక్సిమం 5 seater, ఇది 7 seaterకి పేరుకు మాత్రమే అంతే. ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా సీట్స్ యూజ్ చేసుకోండి. సరే, బ్రేకింగ్ చెప్పారు, సస్పెన్షన్ ఎలా ఉంటుంది ఈ కార్ది? సస్పెన్షన్ అంటే బేసికల్లీ ఏంటంటే ఆఫ్ రోడింగ్ టైప్ ఉంటాయి కదా, సో కొంచెం హార్డ్ ఉంటుంది. బట్ ఈ కార్ కి సరిపోతుంది. అంటే థార్ టైప్ లోనే ఉంటుంది దీని సస్పెన్షన్. ఓకే, బట్ మనకి ఫార్చ్యూనర్ కి, ఇన్నోవాకి ఇలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అవి వచ్చేసి అవి కంఫీ కార్స్ ఫస్ట్ థింగ్. ఓకే, ఇవేంటంటే ఆఫ్ రోడింగ్. సో దీనికి తగ్గట్టు ఇది ఫైన్. నన్ను అడిగితే సస్పెన్షన్ హార్డ్గా ఉన్నా సరే బాగుంటుంది. స్పీడ్ వెళ్తున్నప్పుడు మనకి పెద్ద తేడా తెలియదు. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంటుంది సస్పెన్షన్. బట్ ఫ్యామిలీస్ కూర్చున్నప్పుడు యార్డ్ సస్పెన్షన్ సూట్ అవుతుందా వాళ్ళకి? దట్స్ ఓకే, పెద్ద తేడా అనిపించదు. ఇప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నేనే కాదు బిగ్ డాడీ ఈ కార్ నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య రోడ్లు పెడుతున్నారు వైట్ గా, ఏంటి స్పీడ్ కంట్రోల్ చేయడానికి. అది వచ్చినప్పుడు అందరూ స్పీడ్ కంట్రోల్ చేస్తారు, కానీ ఈ పర్టికులర్ వెహికల్ ఆర్ఎల్ స్టార్ అవి నడిపేట వాళ్ళు మొత్తం స్పీడ్ చేస్తారు. ఎందుకంటే ఆ స్పీడ్ లో పెద్దగా అనిపించదు, పెద్ద తేడా అనిపించదు. ఇప్పుడు స్లోగా వెళ్తేనే మొత్తం ఊగిపోతా ఉంటాం, స్పీడ్ వెళ్ళిపోతే అసలు ఏం ఉండదు. అసలు ఆ లైన్స్ వల్ల మీకు ఏదో ఇష్యూ ఈ కార్కి ఉంది అని ఏం లేదు, అస్సలు ఏం లేదు. ఆ లైన్స్ వల్ల అసలు నన్ను అడిగితే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, బాడీ అసలు షేక్ అవ్వదు, ఓన్లీ టైర్స్ అనే రొటేషన్ ఉంటుంది. జస్ట్ మనం అది ఎక్కాము అనేది తెలుస్తుంది అంతే. వెన్ వీఆర్ గోయింగ్ టూ స్లో అదేదో ఒక రాయి ఎక్కి దింపినట్టు ఉంటుంది. అండ్ కమింగ్ టు డైమెన్షన్స్, ఫార్చ్యూనర్ కంటే కూడా హైట్లో ఎక్కువగా ఉంటుంది కొంచెం. ఐ మీన్ కంపేర్ చేశారు స్టార్టింగ్లో లాంచ్ అయినప్పుడు, అన్ని విధంగా బ్రెత్ కానీ అన్ని. లెంత్ ఒకటి ఫార్చ్యూనర్ ఎక్కువ ఉంటుంది, లెంత్ డిజైన్ వేరు కదా. అండ్ బాడీ రోల్ అంటే వెరీ ఫస్ట్ నుంచే స్కార్పియో కొన్న పేరు బాడీ రోల్. అసలు ఒకప్పుడు అయితే స్కార్పియో తీసుకుంటున్నాం అంటే ఇంకా పోనీ ఇది తిరిగిద్ది బండి ఎప్పుడోకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు తెలీదు, అంటే ఈ కార్ మీద ఎక్కువగా వినలేదు. నాకు నేను అంటే మంచి ఏజ్లో ఉన్నప్పుడు బాగా క్రూజ్ చేసుకుంటూ తిప్పేవాళ్ళం, కానీ కొంచెం భయం అనేది ఏర్పడిన తర్వాత అంత స్పీడ్లో తిప్పబుద్ధి కాదు, తిప్పలేం కూడా. వెనకాల కూర్చునే వాళ్ళు ఫ్యామిలీ అయినా ఇట్లా బాడీ రోల్ ఫీల్ అవుతూ ఉంటారా ఈ కార్లో? వెనకాల కూర్చునే వాళ్ళు కొంచెం వెరీ లిటిల్. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా ఈ కార్లో? ఇష్యూస్ అంటే అదే మెయిన్ థింగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అండ్ ఇది స్క్రీన్.
అవి అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటాయి. కొంచెం మంచి టెక్నాలజీ, టెక్ మహేంద్ర అని పెట్టుకొని ఇంకా ఎందుకు, మంచి డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కొంచెం కష్టపడితే ఇంకా మంచి సాఫ్ట్వేర్ వేయచ్చు కదా. నో హేట్రేడ్, మళ్ళీ జస్ట్ ఇది ఒక సజెషన్, మహేంద్ర నుంచి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. సజెషన్ అంతే, మీరు కష్టపడుతున్నారు. ఓకే, అంటే కొంచెం ఇప్పుడు ఇంత పెట్టి కొనుక్కుంటున్నప్పుడు కొన్ని విషయాల్లో బాధ వస్తుంది. స్క్రీన్ అది డిస్కనెక్ట్ అయిపోతా ఉంటది, అండ్ ఒక్కోసారి ఆ వాల్యూమ్ బటన్ పనిచేయదు. ఇప్పుడు కార్ ప్లే కనెక్ట్ అయినప్పుడు వెన్ యూఆర్ రెడ్యూసింగ్ సౌండ్, అది సౌండ్ రెడ్యూస్ అవ్వాలి కదా, అవ్వదు. అదేం చూపిస్తుంది అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ వర్కింగ్ అని చూపిస్తుంది. ఇంకెందుకు బటన్స్ ఇచ్చి. ఇంకోటి, ఇండియన్ బ్రాండ్స్లో టాటా ఫస్ట్, మహేంద్ర సెకండ్గా వచ్చిన ఏ విషయంలో? ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్. ఇంకా ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ అంటే ఐ డోంట్ థింక్ సో. టాటా ఎప్పుడో వాడాం మేము, అప్పుడు నాకు తెలియదు అంతగా. బాగానే ఉండేది. ఇప్పుడిప్పుడే వింటున్నా నేను, ఈ 3-4 years నుంచే టాటాలో సర్వీస్ బాగాలేదు అంటున్నారు, కానీ టాటా ఎప్పుడు అంతే ఉంటుంది. మహేంద్ర ఇస్ ఫైన్, నాకు పెద్ద ఏం అనిపించదు. ఏముంది, వాళ్ళ డ్రైవర్ వస్తాడు, పిక్ చేసుకుంటాడు, నాకు సాయంత్రానికో నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తాడు, మళ్ళీ కారు బిల్ తీసుకొని వస్తాడు. నాకైతే పెద్ద ఏం అనిపించదు. సర్వీస్ లో మంచి చెప్పిన విషయాలు చేయకపోవడం సరిగ్గా లేదు. అంటే ఆ స్క్రీన్ విషయం చెప్పాను ఒకసారి స్క్రీన్ విషయం చెప్తే వాళ్ళు సార్ వి అప్డేటెడ్ ద సాఫ్ట్వేర్ అని చెప్పారు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసావా, సాఫ్ట్వేర్ రీసెట్ చేసావా అర్థం కాలేదు నాకు. మెయిన్ సేమ్ అలాగే ఉంది, ఏం మారలేదు. అండ్ ఈ ప్రైస్ లో మిస్ అయింది అడాస్ మీకు పర్సనల్ గా అనిపించింది? ఐ థింక్ మిస్ అవటం అంటే అప్పుడు లేవు కదా, ఇప్పుడంటే అప్డేటెడ్ అయిపోయినాయి. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇస్తే అడాస్ ఇస్తారు అనుకుంటున్నా, 360 ఇస్తారు, అండ్ పానరోమిక్ ఇస్తే ఇవ్వచ్చు, డిపెండ్స్. అంటే మళ్ళీ ప్రైసింగ్ పెరిగిపోతుంది, క్రాస్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ సో ఇది బ్లైండ్ స్పాట్ అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తారు. అవి మ్యాండేటరీ, అవి కావాల్సిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ వెహికల్ టు వెహికల్ వెళ్తా ఉంటున్నప్పుడు అది ఉండాల్సిందే. అండ్ ఫైనలీ ఈ కార్ని మీరు సజెస్ట్ చేస్తారా? ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎవరికి సజెస్ట్ చేస్తామంటే 5 members ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు తీసుకోండి. 6 members ఉన్నారు అనుకుంటే ఆ ఒక్కరితో మీకు పెద్ద ప్రాబ్లం లేదంటే తీసేసుకోండి. కానీ ఒక మంచి కార్ ఇది, యూ విల్ ఎంజాయ్ వైల్ డ్రైవింగ్, ఫస్ట్ థింగ్. అండ్ ఇఫ్ పాసిబుల్ ఎవరైనా చిన్న ఫ్యామిలీ ఉంటే గో ఫర్ క్యాప్టెన్ సీట్స్ వెహికల్, 6-seater. మీకు ముందు సీట్లు ఎలా ఉంటాయి, వెనక సీట్లు కూడా అలాగే ఉంటాయి. యూ విల్ బి గెటింగ్ కంఫర్టబుల్ డ్రైవ్. అండ్ ఇంకోటి ఏంటంటే క్రెటా, సెల్టాస్ ఆ టాప్ అండ్ వేరియంట్స్ వచ్చే ప్రైస్ లో మనకి రియల్ ఎస్యూవీ వచ్చేస్తుంది. అది ఓవర్ ప్రైస్డ్ అయిపోయినాయి. ఐ డోంట్ థింక్ సో. అసలు 24-25 lakhs పెట్టి అంత పెట్టి ఎందుకు కొనాలో అర్థం కాదు. ఇంకోటి గ్రాండ్ విటారా కూడా అంతే, 24-25 lakhs పెడతారు టాప్ వేరియంట్స్. మారుతిలో అంత పెట్టబుద్ది కాదు ఎందుకు అసలు, అది ఆప్షన్ కూడా అనిపించదు. మరి కొంతమంది కొంటారు, ఇక్కడ వాళ్ళనేమి ఇది చేయట్లేదు. బట్ ఏంటంటే వాల్యూస్ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఫ్యూచర్ లో ప్రతి కారు మినిమం ఒక రేట్ వచ్చేస్తుంది. ఒకప్పుడు పోలో కార్ సమ్వేర్ స్టార్టింగ్ అరౌండ్ 6 lakhs 7 lakhs స్టార్ట్ అయింది. అది డిస్కంటిన్యూ చేసే ముందు టాప్ వేరియంట్ 13 lakhs తో ఎక్కడ దాకా వెళ్ళినట్టుంది కదా. అండ్ ఇన్నోవా ఎక్కడ స్టార్ట్ అయింది, 5 lakhs తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ ఉంది. 5 lakhs పెట్టి కొనుక్కున్న 20 ఏళ్ల క్రితం వాడు కార్ కూడా ఇప్పుడు 5 లక్షలకే అమ్ముకుంటున్నాడు. అది బెనిఫిట్ అలాంటిది. ఓకే, ఫైనల్లీ ఒక్కసారి ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ మళ్ళీ ఆన్ రోడ్ ప్రైస్ సమ్వేర్ అరౌండ్ 27.3 అట్లా పడింది. డౌన్ పేమెంట్ 5 lakhs దాకా చేసాము. ఈఎంఐ ఐ థింక్ సో సమ్వేర్ 45 to 55 మధ్యలో ఉంది. సో ఇంత మించి ఇష్యూస్ అయితే ఇంకా ఏం లేదు, జస్ట్ సమ్ బేసిక్ అప్గ్రేడ్స్ అంతే. ఇది ఇలా ఈ డిజైన్ ఎలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అప్గ్రేడ్స్ అవ్వాలి. సో ఇది కస్టమర్ అయితే ఫైనల్లీ హ్యాపీగానే ఉన్నారు. బట్ ఈ ప్రైస్లో అడాస్ కూడా డిఫాల్ట్గా వచ్చుంటే బాగుండే అని ఒకటి చెప్తున్నారు. మిగతా అన్ని డిజైన్ వైజ్గా కానీ కొన్ని చిన్న చిన్న గ్లిచెస్ కానీ, కెమెరా కానీ, ఐ మీన్ స్క్రీన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అవి మినిమం బేసిక్గా అయితే ఉంటాయి అన్ని కార్స్లోనే. ఇండియన్ బ్రాండ్ కార్స్లో ఇది కూడా ఒకటిగా ఉంది. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగే మీ రివ్యూ కూడా మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అయితే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకు, అక్కడ మీరు వచ్చి మెసేజ్ చేయండి డైరెక్ట్. లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తున్నాను స్క్రీన్ పైన, అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మన టీమ్ ఫాలో అప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వేర్ చేయాలి.